ప్రార్థనా సంఘర్షణ పరమ తండ్రితో సంభాషణ ప్రార్థనా యేసుని సంఘర్షణ పరమ తండ్రితో సంభాషణ తండ్రి అని ప్రార్థించగా తనయుడానే తా పలికెను తండ్రి అని తా పలకగా తనయుడానే తా పలికెను ఆదుకొనును అన్ని వేళలా కన్నీరంతయు తుడిసివేయును ఆదుకొనును అన్ని వేళలా కన్నీరంతయు తుడిసివేయును ప్రార్థనా యేసుని సంఘర్షణ పరమ తండ్రితో సంభాషణ ఉపవాసముతో ప్రార్థించగా నీతిని నాకు ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీయు తొలగిపోవును ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీయు తొలగిపోవును ప్రార్థనా నింపును కొత్త భాషము నాకిచ్చును. సిస్టర్ ఇది చెడిపోయాడు, ఇంకో పాట పాడుతున్నామండి. అన్నిటికన్నా ప్రార్థన మిన్న అన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకం ఉన్నదా జ్ఞాపకం శాంతి లోపల మీకు సుఖము లోకములోన శాంతి లోపల మీకు సుఖము లోకములోన కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన అన్నిటికన్నా ప్రార్థన మిన్న అన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకం ఉన్నదా జ్ఞాపకం శోధనలోకి మీరు జారి పడకుండాలంటే శోధనలోకి మీరు జారి పడకుండాలంటే నిండుగా ప్రార్థన ఉండాలి గుండెలో నిండుగా ప్రార్థన ఉండాలి గుండెలో అన్నిటికన్నా ప్రార్థన మిన్న అన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకం ఉన్నదా జ్ఞాపకం పెద్దలందరి కోసం శ్రద్ధగా ప్రార్థించాలి పెద్దలందరి కోసం శ్రద్ధగా ప్రార్థించాలి శుద్ధులందరి కోసం ప్రార్థింప మరువకు శుద్ధులందరి కోసం ప్రార్థింప మరువకు అన్నిటికన్నా ప్రార్థన మిన్న అన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకం ఉన్నదా జ్ఞాపకం అన్నారండి. వందనాలండి సిస్టర్. వందనాలండి. పాట వినపడదండి. వందనాలండి, వినపడిందండి. వందనాలు దెబోరాలే సిస్టర్. వందనాలండి మీ అందరికి సిస్టర్. అమ్మా వందనాలు. అక్క అందరికి వందనాలు అక్క. వందనమ్మా. వందనాలు.
ఆంటీ మన ఇప్పుడు ముందు ఆంటీ మీరు చక్కటి ప్రార్థన పాట పాడి దేవుని స్తుతించిన దెబోరా సిస్టర్ వాళ్ళకి మన ఎస్ఆర్ ప్రేయర్ వారియర్స్ గ్రూప్ తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు మనకు వందనాలు. బాగా మన జూమ్ లో కనెక్ట్ అవుతూ చాలా పర్యాయాలు మనకు వాక్యాన్ని అందించిన పరిశుద్ధం సిస్టరు మనకు దేవుని వాక్యం అందిస్తారమ్మా. సిస్టర్ గారు మనకు బాగా తెలుసు. టీచర్ గా పనిచేస్తూ ఆ స్కూల్ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తూ ముసలి వాళ్ళకి బెగ్గర్స్ కి సువార్త ప్రకటించి వాళ్ళందరికి చెప్తున్నటువంటి సోదరి మనకు చాలా సార్లు వాక్యాన్ని అందించారు. ఇప్పుడు ప్రార్థన గురించి కొంత వాక్యాన్ని మనకు పంచుకుంటారు. అందరం శ్రద్ధగా ఆలకిద్దామమ్మా. అమ్మా పరిశుద్ధం ఓకే అక్క, వందనాలు. మొదటిగా ఈ జూమ్ లో ఉన్న ఉపవాస ప్రార్థనా కూడికకు ఆ నాకు వర్తమానం అందించడానికి అవకాశం ఇచ్చిన దేవునికి నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే అవకాశం ఇచ్చిన అక్కకి, కేజీ అక్కకి కూడా నా హృదయపూర్వక వందనాలు. చేరి వచ్చిన ప్రియ సోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నామా. పరిశుద్ధ గ్రంథంలో ఉంది మొదటి సమూయేలు 7వ అధ్యాయం 5వ వచనం నుండి అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుకుందాం. మొదటి సమూయేలు 7వ అధ్యాయం 5వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయం తీర్చుచూ వచ్చెను. తర్వాత 8వ వచనం, మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నద్ద మనవి చేసిరి. తర్వాత 10వ వచనం, సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఈ ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. తర్వాత 12వ వచనం, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షెనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసెనని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టెను. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రభు, అనంత జ్ఞాని, బల సంపన్నుడా, మహావివేకి, నీ పాదములకు వెలులేని స్తుతులు స్తోత్రములు నమస్కారములు చెల్లించుకుంటున్నాం. నువ్వెంత గొప్ప దేవుడు. ఆకాశంలో భూమి మీద నైనా మరి సముద్రాల్లో గొప్ప కార్యములు చేసిన దేవుడు నైనా, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము నువ్వు చేయగలవని నాయనా, నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదని మేము ఎరుగుదాం ప్రభా. నీకు స్తోత్రములు. మరి మా బ్రతుకు దినాల్లో మమ్మల్ని ప్రేమించి మరి ఇచ్చిన నైనా ఆయుష్గా బహుమానంగా ఇచ్చారు. ఈ దినాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. మరి తిరిగి నీ పరిశుద్ధులతో చేరి ప్రభా ఈ రీతిగా నైనా నీ పాద సన్నిధిలో నిలబడడానికి ఇచ్చిన కృపకై మా అందరికీ నిన్ను స్తుతిస్తున్నాం. మరి చదువుబడిన లేఖనాలను విరిచి మాకు వడ్డించండి. నీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. నిన్నోటి బూరగా మాత్రమే నన్ను వాడుకోమని, నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములోనే స్తుతించి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో హన్నా పాత్ర చాలా విశేషమైనది. సమూయేలు గారి పాత్ర మరీ గొప్పది. మరి ఆ సమూయేలు ప్రవక్త, ఆయన మొదటి ప్రవక్తగా సౌలును దావీదు రాజులను అభిషేకించిన వాడుగా, గొప్ప ప్రార్థనాపరుడుగా మనం ఎరుగుదుము సమూయేలుని. మరి 99వ కీర్తన 6వ వచనంలో ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను అని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడంటే ఆయన ఎంత గొప్ప ప్రార్థనా వీరుడో మనం చూస్తా ఉన్నాం. బాల్యంలో, యవ్వనంలో, అలాగే పెద్దవాడైనా వృద్ధుడైనా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడిగా చూస్తా ఉన్నాం ఇశ్రాయేలీయుల కోసం. తల్లి
ప్రార్థనాపరురాలే, బిడ్డ ప్రార్థనాపరులే, ఇద్దరు ప్రార్థనాపరులే. మరి ఏలి కుమారులేమో పాపం చేస్తా ఉంటే నాటి సమాజంలో హన్నా కుమారుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఇశ్రాయేలుల కోసం కదా. మరి ప్రార్థన చేయకపోతే పాపం అవుతుంది అన్నాడమ్మా. మరి బాల్యము నుండి ఓల్డ్ ఏజ్ వరకు దేవుని సేవ చేసిన వాడిగా గొప్ప ప్రవక్త మరి అని మనం సమయాల్ని చూస్తా ఉన్నాం. మరి ఇక్కడ మనం చదువుబడిన భాగంలో ఆనాటి దినాలు మనం ముందు చూస్తే ఎలా ఉన్నాయంటే, ఆనాటి పరిస్థితులు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నిలవలేక యుద్ధంలో వాళ్ళు ఊ, అపజయం పాలైనట్లుగా చూస్తా ఉన్నాం. మందసం పట్టబడిన దినాలుగా చూస్తా ఉన్నాం. ఏలి కోడలు ఈకాబోదును కానీ ఆ పరిస్థితులను బట్టి మరణించిన దినాలు అని చూస్తా ఉన్నాం. దేవుని ప్రభావం లేని దినాలు అని చూస్తా ఉన్నాం. మరి వారు అపజయాల్లో ఉన్న దినాలు ఇశ్రాయేలీలు. మరి అలాంటి పరిస్థితుల్లో సమూయేలు ఏం చేశాడంటే వారందరినీ మిస్పాకి పిలిపించినట్లుగా చూస్తా ఉన్నాం. మరి మనం చదువుబడిన భాగంలో ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతును అని చెప్పినట్లుగా చూస్తా ఉన్నామమ్మా. మరి ఇలాంటి దుర్దినాలు వాళ్ళంతా అపజయాల్లో ఓటమిలో ఉన్న దినాలు నాడు మరి గొప్ప విజయం చేకూర్చిన వాడుగా ఆయన వర్తమానం ద్వారా సమూయేలు ఇశ్రాయేలీల్లో ఉజ్జీవం రగిలించిన వాడిగా మనం చూస్తా ఉన్నాం. నేటి దినాలు కూడా అలాగే ఉన్నాయి. దుర్దినాలు, భక్తులకు ఎన్నో శ్రమలు మరి చూస్తా ఉన్నాం, హింసలు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లో మనందరం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి చేరి వచ్చాం కదమ్మా. మరి మిస్ మందసము పోగొట్టుకున్నారు వాళ్ళు. మందసం చెరబట్టబడింది. మందసం అంటే మన ప్రభువే కదా. మన ప్రభువునే, దేవుణ్ణే పోగొట్టుకున్నారు వాళ్ళు. మరి మనమేం పోగొట్టుకున్నాం? ఏసావు అయితే జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. మరి అలాగే శాంసన్ అయితే శీలాన్ని పోగొట్టుకున్నవాడిగా చూస్తా ఉన్నాం. సాతాను ఓడిలో ఉన్నవాడిగా చూస్తా ఉన్నాం. తన ప్రత్యక్షతను మరిచిన వాడిగా చూస్తా ఉన్నాం. మరి యూదా అయితే ప్రభువునే అమ్ముకున్న వాడిగా చూస్తా ఉన్నాం. సత్యాన్ని అమ్మివేయక దాన్ని కొని ఉంచుకోవాలి అని చెప్తా ఉన్నాడు. మన ప్రభువే సత్యం, మన ప్రభువే మందసం, మన ప్రభువే. మరి అలాంటి ప్రభు కోసం సత్యంగా మనం జీవించాలి. సరే, ఇక్కడ మిస్పా అని చూస్తా ఉన్నాం. మిస్పా అంటే కొన్ని అర్థాలు ఉన్నాయి, దాన్ని చూద్దాము. అసలు మిస్పా అంటే మన ప్రభువే, మన ప్రభు సన్నిధి అన్నమాట. అలాంటి అపజయాల్లో వాళ్ళు దుర్దినాల్లో అలా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళందరినీ ప్రభు సన్నిధిలో సమకూర్చిన సమూయేలుగా చూస్తా ఉన్నాం. మిస్పా అంటే ఒక అర్థం చూద్దాం. ప్రభువు కనిపెట్టువాడంట. ప్రభు మనందరినీ కనిపెట్టు చూసేవాడిగా ఉన్నాడు. మిస్పాను గురించి మొదటిగా మనం ఎక్కడ చూస్తామంటే ఆది కాండము 31వ అధ్యాయం 48వ వచనం. అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టెను. లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను కాబట్టి దానికి గలేదు అని పేరు పెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా ఉండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పాను గనుక దానికి మిస్పా అని పేరు పెట్టాను. మిస్పా అంటే దేవుడు కనిపెట్టుటని ఇక్కడ కూడా చూస్తా ఉన్నాం. దేవుడు కనిపెట్టువాడు, మన ప్రభు కనిపెట్టేవాడుగా చూస్తా ఉన్నాం. మరి అలాగే కీర్తనలు 11:4వ వచనం చూద్దాం. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. మన ప్రభువు
కన్నులారా అందరిని పరిశీలించి చూచేవాడిగా మనం చూస్తా ఉన్నాం. మన అందరినీ, మన పరిస్థితులని అన్నిటినీ చూచేవాడిగా చూస్తా ఉన్నాం. మిస్పా అంటే ప్రభు కనిపెట్టువాడు. మరి 139వ కీర్తనలో మనం చూస్తాం 1-5 వరకు చూస్తే ఆయన మన చర్యలన్నిటినీ కనిపెట్టేవాడు అని చూస్తా ఉన్నాం. మరి మన పనులని, మరి అలాగే ఎస్తేరు ఏ- ఎస్తేరు గ్రంథం 1:1, నెహెమ్యా 1:1లో వాళ్ళ చర్యల్ని, నెహెమ్యా చర్యలు అన్నాడు. మరి అలాగే వాళ్ళ చర్యల్ని కనిపెట్టి చూసేవాడుగా ప్రభువుని చూసాం. వాళ్ళ పనులు, నెహెమ్యా యొక్క చర్యలు అన్నాడు. నెహెమ్యా చర్యలు, ఆయన పనులు అన్ని కనిపెట్టిన వాడు నేడు మన మన చర్యలన్నిటిని కూడా కనిపెట్టి చూస్తున్నాడని 139వ అధ్యాయము కీర్తనలో మనం చూస్తాం కదమ్మా, ఎరుగుదుము. మరి అలా మన ప్రభు మనం కనిపెట్టి చూస్తా ఉన్నాడు. ఇంకా 147వ కీర్తన 11వ వచనంలో ఒక మాట చదువుదాం. 147:11 తన యందు భయభక్తులు గల వారి యందు, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, తన కృప కోసం ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారి యందు యెహోవా ఆనందించే దేవుడిగా ఉన్నాడు. మనము ఆయన కృప కోసం కనిపెట్టుకోవడానికి వచ్చున్నాం కదా, ఆయన కృప వల్లనే మనం జీవిస్తున్నాం, బ్రతుకుతున్నామని చూస్తాం లేఖనాల్లో. మరి యెహోవా కనిపెట్టి చూసేవాడిగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత మరి ఒక అర్థం ఏంటంటే, మిస్పా అంటే వాచ్ టవర్, కావలి దుర్గం అంట. దుర్గం అంటే కోట కదా. మరి రాజుగారి కోట, శత్రువుల బారి నుండి రక్షించే కోటగా చూస్తా ఉన్నాం. కావలి దుర్గం. మరి దుర్గం మన ప్రభువే మన దుర్గం కదా. మరి ఆ సామెతలు 18:10వ వచనం మనం చూసినట్లయితే, ఆ నీతి మంతులు చూద్దాం. సామెతలు 18:10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులో ప్రవేశించి సురక్షితముగా ఉందురు. మరి ఆయన నామమే, ఆయన పేరే దుర్గము, కోట. మనం ఎంత సురక్షితంగా ఉంటామో ఆయన నామాన్ని ఉచ్చరించినప్పుడు, ఆయన నామాన్ని స్తుతించినప్పుడు, ఆయన నామాన్ని స్మరించుకున్నప్పుడు, ఆయన పేరులోనే ఆయన దుర్గంగా ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. కావలి దుర్గం అంట. మరి మన ప్రభువే మనకు దుర్గము. 18వ కీర్తన 2వ వచనంలో కూడా మన కీర్తనలో ఎన్నో భాగాల్లో చూస్తాం ఆయన దుర్గం అని. 18వ కీర్తన 2వ వచనం, యెహోవా నా శైలము, నా కోట అన్నాడు. నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము. మన ప్రభువు మనకు కోటగా ఉన్నాడు, దుర్గంగా ఉన్నాడని చూస్తా ఉన్నాం. 62వ కీర్తన 6వ వచనంలో కూడా చూసినట్లయితే, ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలించబడను. మన ప్రభువు కావలి దుర్గంగా ఉన్నాడు, మనల్ని కాచేవాడుగా ఉన్నాడని ఎన్నో లేఖనాలు మనం చూడగలం. 23వ కీర్తన 1వ వచనం చూసినట్లయితే, అక్కడ యెహోవా నా కాపరి అన్నాడు. ఆయన మన కాపరిగా ఉండి మనల్ని కాయువాడుగా చూస్తా ఉన్నాం. 121వ కీర్తనలో చూసినట్లయితే, ఆయన కునుకక నిద్రించక మనల్ని కాచి కాపాడే దేవుడు. మనమైతే రాత్రంతా ఆదమర్చి నిద్రపోతా ఉంటాం కానీ మన ప్రభువు ఏమరపాటు లేకుండా ఆయన రాత్రింబగళ్ళు తన బిడ్డల్ని కాచే దేవుడిగా ఉన్నాడు అని మనం చూస్తా ఉన్నాం. మిస్పా అంటే కావలి దుర్గం అని మనం చూస్తా ఉన్నాం. మరి శైలం అంటే బండ. మన శైలం అన్నా కానీ మన క్రీస్తే చూస్తా ఉన్నాం కదా. మన కోసం సిలువలో చీల్చబడిన బండ అని మన ప్రభువుని మనం ఎరుగుదాం కదమ్మా. మరి మరి అలాగా ఇంకో అర్థం చూసినట్టయితే ఉన్నత దుర్గం అంటాం మిస్పా అంటే. మరి మన యెషయా 57వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, ఆయన మహాఘనుడు, మహోన్నతుడు, మహోన్నత స్థలముల్లో నివసించువాడు అని మనం చూస్తా ఉన్నాం. ఆయన మోస్ట్ హై ప్లేస్ లో ఉండే దేవుడు, అత్యున్నత సింహాసీనుడైన ఆ దేవుడు.
మరి ఆ, తీతు పత్రిక 2:13 చూస్తే ఆయన మహాదేవుడు. మరి అట్లాంటి దేవుడు నా దీన పరిస్థితి చూచి ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా చూస్తున్నాం. మిస్పా అంటే మనం అర్థం చూస్తా ఉన్నాం, ఉన్నత దుర్గం, ఉన్నతుడైన ఆ ప్రభు నీ కోసం నా కోసం రిక్తుడిగా ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. మరి నిర్గమాకాండం 3:8 కూడా చూస్తాం, మనల్ని రక్షించువాడు, ఇస్రాయేల్ని రక్షించటానికి ఆయన దిగి దిగి వచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. మనల కోసం మన ప్రభు ఈ లోకానికి మరి శరీరధారిగా దిగి వచ్చినట్లుగా కల్వరి కొండ మీదకి దిగి వచ్చాడు కదా, మా సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన మన కోసం ఆ శిలువ మీదకి దిగి వచ్చాడు. నా స్థానంలో మన ప్రభు ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. సరే, ఇక మనం అర్థం చూసాం, మిస్పా అంటే ప్రభు సన్నిధిని, ప్రభు సహవాసం అని, ఆయన మనల్ని కనిపెట్టి చూసేవాడని, ఆయన ఉన్నత దుర్గం అని, కావలి దుర్గం అని, మనల్ని దుర్గంగా ఉండి మనల్ని ప్రొటెక్ట్ చేసేవాడని చూస్తా ఉన్నాం. అయితే ఇశ్రాయేలు అపజయాల్లో ఉండగా మిస్పాకి నడిపించాడు కదా సమూయేలు ప్రవక్త. మరి వారు ఏం చేశారో మనం చదువుకున్నాం. ఇప్పుడు ఆ చూద్దాము. సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం చూసుకుందాం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకున్నారంట. మరి వాళ్ళు అపజయాల్లో ఉండగా మిస్పాలో కూడి వాళ్ళందరూ గ్యాదర్ అయిన తర్వాత ఏం చేశారంటే నీళ్లు చేది యెహోవా సన్నిధిలో కుమ్మరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అవును, నీళ్ళు ఒక్కసారి కుమ్మరించటం అంటే ఒక్కసారి బిందె నీళ్ళు అలా కుమ్మరిస్తే ఎంతగా ఒక్కసారి పడిపోతే ఖాళీ అయిపోతుంది బిందె. మనం కూడా అలాగే మన హృదయాన్ని కుమ్మరించి మనల్ని ఖాళీ చేసుకొని ప్రభు సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. వారి నీళ్ళు కుమ్మరించి ప్రభు సన్నిధిలో ప్రార్థించినట్లుగా చూస్తా ఉన్నాం. మరి కీర్తనలు 62:8 మనం చూస్తాము, వాళ్ళు కృమ్మరించి ప్రార్థించినట్లుగా చూస్తూ ఉంటాం. మరి అలాగే మొదటి సమూయేలు 1వ అధ్యాయం 15 హన్నా కృమ్మరించి తన హృదయాన్ని ప్రార్థించినట్లుగా చూస్తా ఉన్నాం. విలాప మరి 2:19 మరి మనం నీళ్లు కృమ్మరించి మనం ప్రార్థన చేయాలి. మొదటి జామునే లేచి ప్రార్థించాలని మనం లేఖనాలు చదువుతా ఉన్నాం. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ప్రభు పాదాలు పట్టుకొని మన పరిస్థితుల కోసం, మన నీనా సమస్యల కోసం, మన కుటుంబాల కోసం, మన సంఘాల కోసం, మన దేశం కోసం ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని మరియలాగా మరి ఆయన సన్నిధిలో ప్రార్థించ బద్దులుగా ఉన్నాం. అందుకే మనం కూడి వచ్చామని చూస్తా ఉన్నాం. మరి మరియా సోదరుని బ్రతికించుకోవడానికి ఆయన పాదాల మీద పడినట్లుగా చూస్తా ఉన్నాం. ఆయన పాదాల మీద పడితే అపజయమే ఉండేది కదమ్మా. మరి మనం కూడా ఆయన పాదాలు విడవకూడదు అని చూస్తా ఉన్నాం. కన్నీరు కార్చింది కదా, మరి మన కన్నీరు ప్రభువుతో మాట్లాడాలి. మన పెదవులు కాదు, మన హృదయం మన కృమ్మరించి ప్రభుతో మాట్లాడవలసిన వారంగా ఉన్నాం. మరి 145వ కీర్తన 18వ వచనంలో మనం చూస్తే నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉంటాడని మనం చూస్తా ఉన్నాం. మరి 86వ కీర్తన 1లో ఏమని రాస్తున్నా అంటే, కీర్తనాకారుడు, దేవా నేను దీనుడను దరిద్రుడను. అలాంటి వారం మనం దరిద్రులం అని తగ్గించుకొని ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థిస్తే, ఆయన ఆశ్రయిస్తే మనకి జయం కలుగుతుందని మనం చూస్తా ఉన్నాం. మరి కీర్తన 9:10 మనం చూస్తాం, ఆయన ఆశ్రయించే వారిని ఆయన విడిచిపెట్టి దేవుడు కానే కాదు అని చూస్తా ఉన్నాం. ఆయన యందు నమ్మిక వారు ఎన్నడూ సిగ్గుపడడు అని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆయన శరణు చూచి వారిని విడిపించే దేవుడు కాదు, సిగ్గుపరిచే దేవుడు కాదని మనం కూడా ఆయన సన్నిధిలో కృమ్మరించి ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. మరి రెండో అంశంగా పాయింట్గా మనం చూస్తే, మిస్పాలో పాపాలు ఒప్పుకున్నట్లుగా చూస్తా ఉన్నాము. 6వ వచనంలోనే చూస్తాం, వారు పాపాలు ఒప్పుకుని యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకున్నట్లుగా చూస్తాం. నెంబర్ 1 వాళ్ళు
కుమ్మరించి ప్రార్థన చేశారు యెహోవా సన్నిధిలో. నెంబర్ 2, పాపాలు ఒప్పుకున్న స్థలంగా చూస్తున్నాం. మరి ప్రభు సన్నిధిలో చేరి వచ్చిన మనమందరం కూడా మన లోపాలు, మన పాపాలు ఒప్పుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 10వ వచనం చూద్దాం సహాయంగా. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఆయన్ను ప్రేమించి ఆయన విషయంలో ఆయన ఆజ్ఞలన్నీ గైకొనినప్పుడు 1000 తరముల వరకు కృప చూపేవాడిగా ఉన్నాడు, కరుణించే దేవుడిగా ఉన్నాడు అని మనం చూస్తున్నాం. దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. ఆయన ప్రేమించడం అంటే నిన్ననే విన్నాం, మన అక్క వాక్యంలో అందిస్తా ఉన్నప్పుడు. ఆయన ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి అని మనం చూస్తాం. ఊరికే ప్రేమిస్తున్నామని చెప్పుకోవడం కాదు, కానీ ఆయన ఆజ్ఞలు గైకొనే వారంగా ఉండాలి. మిస్పా అంటే పాపాలు ఒప్పుకున్న స్థలం. మన లోపాలు, మన అవిధేయతలు మనం సరిచేసుకొని, మనలో ఉన్న వ్యర్థాలు తీసేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. ప్రార్థనకు చేరి వచ్చిన మనమందరము మరి మనలో ఉన్న ప్రతి విధమైన వ్యర్థాలు, ఆలోచనలో ఉండే వ్యర్థాలు, మాటల్లో ఉండే వ్యర్థాలు, మన ప్రవర్తనలో ఉన్న వ్యర్థాలు అన్నీ కూడా సరిచేసుకొని ప్రభు సన్నిధిలో మరి ఒప్పుకొని ప్రార్థించే వారంగా మనం ఉండాలి అని హెచ్చరించబడతా ఉన్నాం. తర్వాత మిస్పా అంటే సర్వాంగ బలి, దహన బలి అర్పించిన స్థలంగా మనం 3వ పాయింట్ చూసుకోవచ్చమ్మా. ఇక్కడ చూసినట్లయితే 9వ వచనం, సమూయేలు పాలు విడివని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన ఆలకించెను. మిస్పాలో వాళ్ళు సర్వాంగ బలి అర్పించినట్లుగా చూస్తా ఉన్నాం. మరి ఇంకా 10వ వచనంలో చూస్తే, సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేళ్ల మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయులను మీద మెండుగా ఉరుములు ఊరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయినట్లుగా చూస్తా ఉన్నాం. మిస్పా అంటే దహన బలి అర్పించిన స్థలం. మిస్పాలో సర్వాంగ బలి అర్పించిన స్థలంగా మనం చూస్తా ఉన్నాం. మరి ఎంత గొప్పగా ఆరాధించారో కదా వాళ్ళు ప్రభువుని. మరి దహన బలి అంటే ఏమి కనపడదు కదమ్మా, అంతా ఏమి కనపడకుండా బూడిదైపోతా ఉంది, ఏమి మిగలదు. మరి పాత నిబంధనలో పశువుల్ని బలి అర్పించేవారిగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే పశువుల్లో ఎలాంటి అపవిత్రత, పాపం ఉండదని బలి అర్పించేవారిగా మనం చూస్తా ఉన్నాం. మరి క్రొత్త నిబంధనలో అయితే మనం ఏం బలి అర్పించవలసిన పని లేదు, కానీ మన ప్రభువే మన కోసం బలి అయినట్లుగా చూస్తా ఉన్నాం. మరి కల్వరిలో ఆయన మరి దహన బలిగా ఆయన మన కోసం అయిపోయినట్లుగా చూస్తా ఉన్నాం. మరి ఆ కల్వరి దర్శనాన్ని వీక్షించినప్పుడు మరి ఎంతగా ఆయన బలియాగాన్ని మనం తలంచుకొని ఎంతగా ఆయన్ని గొప్పగా ఆరాధించే వారంగా మనం ఉంటున్నాం. మరి ప్రతి ఆదివారం మనం ఆరాధించే వారిగా ఉన్నాం. ప్రతి దినం కూడా ప్రభువుని ఆరాధించే వారంగా ఉండాలి. మరి రోమా 12వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, మనమే శరీరాన్ని సజీవ యాగంగా అర్పించుకోవాలంట, మనం శరీరాన్ని అని మనం చూస్తా ఉన్నాం. మనం ఎరిగిన భాగాలే అన్ని ప్రభువే మనలో కనపడాలి, క్రీస్తు స్వరూపం మనలోకి రావాలి అని మనం చూస్తా ఉన్నాం. ప్రభువుని ఆరాధించి బలులు సర్వాంగ బలి, దహన బలి అర్పించినట్లుగా చూస్తా ఉన్నాం. మనం కూడా ప్రభువుని హృదయం ఆరాధించవలసిన వారంగా ఉన్నామని చూస్తా ఉన్నాం. నెంబర్ 5 చూసినట్లయితే మిస్పాలో న్యాయం జరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 16వ వచనం చూద్దాం. 1 సమూయేలు 7:6వ వచనంలో కూడా చూస్తాం మనం. తర్వాత 16లో కూడా చూస్తే 15వ వచనం, సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను అని చూస్తా ఉన్నాం. తర్వాత 16వ వచనంలో లాస్ట్ లైన్, మిస్పాకు తిరుగుచు
ఆ స్థలములో ఎందు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చెను అని చూస్తా ఉన్నాం. మిస్పా అంటే న్యాయము జరిగిన స్థలంగా మనం చూస్తా ఉన్నాం. మరి 94వ కీర్తన 2వ వచనం చూద్దాం. భూలోక న్యాయాధిపతి లిమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము అని కీర్తనాకారుడు మాట్లాడుతా ఉన్నాడు. భూలోక న్యాయాధిపతి మన ప్రభు అయితే అని చూస్తా ఉన్నాం. మనకు న్యాయం తీర్చేవాడు మన ప్రభువే, మనకు సుప్రీం జడ్జి అని మనం చూస్తా ఉన్నాం. మరి అలాగే ఇంకా 58వ కీర్తన 11వ వచనంలో చూద్దాం. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయం తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. మరి నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుతుందని, న్యాయం తీర్చే దేవుడు లోకములో ఉన్నాడని మనం గుర్తెరిగాము. మన ప్రభు మనకు న్యాయం చేసేవాడిగా, నీవు నేను నా సమస్యల్లో, మరి ప్రతి సమస్యలో మనం ఎందుకు సమకూడామో ప్రార్థన చేయడానికి, అన్ని విషయాల్లో కూడా మనకు న్యాయం చేయి దేవుడిగా చూస్తా ఉన్నాం. మిస్పాలో న్యాయం జరిగిన స్థలం అని మనం చూస్తా ఉన్నాం. 97:14 అయితే కీర్తన 97:14 వచనంలో నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారం అంట. మరి అలాగా మన ప్రభువే మనకి ఆధారం అని మనం చూస్తా ఉన్నాం. 2 తిమోతి 4:8 మనం చూసినట్లయితే నీతి గల న్యాయాధిపతి అంట మన ప్రభు. నీతి గల న్యాయాధిపతి, న్యాయం తీర్చే దేవుడు అని చూస్తా ఉన్నాం. మరి మిస్పాలో వారికి న్యాయం జరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అపజయం పాలైన ఇశ్రాయేలీయులందరూ జయం పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మనం ఉన్న పరిస్థితుల్లో, నేటి పరిస్థితుల్లో, సంఘం ఉన్న పరిస్థితుల్లో, ఎంత మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో, మరి మిషనరీస్, క్రైస్తవులు ఎదుర్కొంటున్న హింస, మరి ఇలాంటి పరిస్థితులన్నిటిలో కూడా మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. అలాంటి పరిస్థితులు మన ప్రభు మనకి న్యాయము జరిగించేవాడని మనం చూస్తా ఉన్నాం. నెక్స్ట్ నంబర్ 6, మిస్పా శత్రువులను హతమార్చిన స్థలం అని చూస్తా ఉన్నాం. 10వ వచనం చూస్తే 10వ వచనం చివరిలో చూస్తాం, లాస్ట్ లైన్. వారు అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలు అపజయాల్లో ఉన్న ఇశ్రాయేలు ప్రభు సన్నిధిలో సమకూడి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు శత్రువులను హతమార్చిన స్థలంగా చూస్తా ఉన్నాం మిస్పాలో. మరి మన ప్రభు అయితే మరి మనకు జయమిచ్చేవాడిగా చూస్తున్నాం. మరి అక్కడ వారికి విజయం ఇచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. మనము మన శత్రువులు ఎవరు? మన శత్రువులపై మన దేవుడు మనకు విజయం ఇచ్చేవాడుగా చూస్తా ఉన్నాం. మన శత్రువులను చూసినట్లయితే లోకము, శరీరము, సాతానుడు, ఈ ముగ్గురు మీద కూడా మన ప్రభు మనకు జయమిచ్చేవాడుగా చూస్తా ఉన్నాం. మరి గలతీ 5:24 వచనంలో ఏమనుందంటే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేసి ఉన్నారంట. మరి శరీరాన్ని, మరి దాని ఆశలను మనం సిలువ వేయవలసిన వారముగా ఉన్నాము అని మనం చూస్తా ఉన్నాం. మరి నెక్స్ట్ చూసినట్లయితే మిస్పాలో సహాయము దొరికిన స్థలంగా చూస్తా ఉన్నాం వాళ్ళకి. 12వ వచనం, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. మిస్పా అంటే సహాయము దొరికిన స్థలము అని చూస్తా ఉన్నాం. జయమిచ్చిన క్రీస్తుగా చూస్తా ఉన్నాం. మరి మనకు కూడా సహాయం ఎవరంటే మన ప్రభువే. మన ప్రభువే మరి మనకు సహాయకుడిగా చూస్తా ఉన్నాం. మరి మన ఎబెనేజర్ అయిన క్రీస్తు ప్రభువుని మనం చూస్తా ఉన్నాం. అన్ని వేళలా మనకు సహాయకుడు అని చూస్తా ఉన్నాం. మన సహాయము కేడమై ఉన్న క్రీస్తు ప్రభువుగా మనం చూస్తా ఉన్నాం.
మరి 46వ కీర్తన ఆ, మొదటి వచనంలో ఆయన ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు అని చూస్తా ఉన్నాం. ఫెయిత్ఫుల్ హెల్పర్ అని చూస్తా ఉన్నాం. నమ్మదగిన సహాయకులు ఈ లోకంలో ఎవరు ఉండరు, కానీ మన ప్రభువే ఎంతైనా నమ్మదగిన దేవుడిగా మనం చూస్తా ఉన్నాం. ఆయన పేరే ఆదరణకర్త అని చూస్తా ఉన్నాం. మన ప్రభు మనం ఉన్న సమస్యల్లో, మనం ఉన్న పరిస్థితుల్లో ఆదరించువాడు, ఆదరణకర్త అని చూస్తా ఉన్నాం. వారి ప్రార్థన, వారి పశ్చాత్తాపం చూసి వారికి సహాయం చేసిన దేవుడు అని ఎబెనేజర్ అని వాళ్ళు పేరు పెట్టినట్లుగా చూస్తా ఉన్నాం. అవర్ లార్డ్ ఈజ్ అవర్ హెల్పర్ అని చూస్తా ఉన్నాం. అన్ని అన్ని వేళల ఎన్ని శ్రమలైనా మనల్ని ఆదుకునే వాడుగా చూస్తా ఉన్నాం. పౌలు భక్తుడిని చూసినట్లయితే ఎన్ని శ్రమలు ఆయన సేవా జీవితంలో కదా, అన్నిటిలో ఆదుకున్నాడు. ఒక వచనం అదంతా ఆయన 2 కొరింథీ 11వ అధ్యాయం 25 నుంచి పౌలు గారి యొక్క ఆ సేవలో ఆయన శ్రమలు చదివినప్పుడు ఎంతగా ఆయన శ్రమలు అనుభవించాడో. మరి ఒకటి తక్కువ ఆ, 40 దెబ్బలు 5 మారులు తిన్నాడంట. ఒక్క దెబ్బ కొడితేనే మనం సహించలేము, ఓర్చుకోలేము. ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 మారులు అంటే చూడండి, 195 దెబ్బలు. ఎన్ని దెబ్బలు తిన్నాడో. చనిపోయాడని ఈడ్చి అక్కడ మనం చూస్తాం. ఈ కొనియాలో చనిపోయాడని ఈడ్చినప్పుడు ఆయన చనిపోయాడని వాళ్ళు వెళ్ళిపోయారు. శిష్యులందరూ ఆయన చుట్టూ ఉండగా ఆయన ఆయన లేచి వాళ్ళు మరి ఒక ప్రదేశానికి సేవకి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. లేచి హాస్పిటల్కి వెళ్ళాల ఆయనైతే మళ్ళా సేవకి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. దేవుడు శిష్యులందరూ ప్రార్థించారేమో, ఆయన కోసం లేచాడు. ఆయన లేచి మరలా సేవకి వెళ్ళినట్లుగా అపోస్తల కార్యం 14వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఆటంకాలైనా మన ప్రభువు సహాయం చేసేవాడు, ఆదుకునేవాడు, ఆదరణకర్త అని మనం చూస్తా ఉన్నాం. మరి ఈ అధ్యాయంలో ఈ విధంగా సమూయేలు అపజయాల్లో ఉన్న ఇశ్రాయేలులకి ఆయన గొప్ప వర్తమానాన్ని ఇచ్చి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి వాళ్ళని ఉజ్జీవపరచి జయం పొందుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఉజ్జీవాన్ని రేకెత్తించినట్లుగా వాళ్ళలో చూస్తా ఉన్నాం. గొప్ప రివైవల్ వారిలో తెచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పోయిన ప్రభావం వారిలో వచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. ఉజ్జీవం రగిలించిన సమూయేలు ప్రవక్తగా మనం చూస్తా ఉన్నాం. మరి మన ప్రభు మరి గొప్ప మొదటి దినవృత్తాంతాలు 29:12 చూస్తే ఐశ్వర్యం, గొప్పతనం, బలం, పరాక్రమం, ఆయన ఇచ్చే దానాలంటమ్మా, అవన్నీ దానంగా ఇస్తాడు మన ప్రభు. ఎంత గొప్పవాడు అని మనం చూస్తా ఉన్నాం. మన ప్రభు యొక్క శక్తిని చూసినట్లయితే అపరిమిత శక్తి కలిగిన దేవుడు, పునరుద్ధాన శక్తి కలిగిన దేవుడు, అధిక శక్తి సంపన్నుడు, అధిక స్తోత్రార్హుడు. మరి ఫిలిప్పి పత్రిక 3:21 చూద్దాం ఒక మాట. సమస్తమును తనకు లోబరచుగున జాలిన శక్తి కలిగిన దేవుడు అని చూస్తున్నాం. మరి అలాంటి శక్తి గల దేవుడు మనకు ఉండగా మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. మరి అలాంటి శక్తి కలిగిన దేవుడు, అలాంటి బలమైన దేవుడు, మరి త్రిలోక నాథుడు, మరి ముల్లోకాలకు అధిపతి ఆయన మన కోసం తన శక్తిని అంతటిని కూడా ఆయన చిల్ల పెంకులాగా సిలువలో చేసుకున్న వాడిగా చూస్తా ఉన్నాం. తన బలాన్ని మన కోసం చిల్ల పెంకులాగా చేసుకున్నట్లుగా చూస్తా ఉన్నాం. సిలువలో నల్లని వాడిగా నీ కోసం నా కోసం ఆయన అయినట్లుగా చూస్తా ఉన్నాం. ఆ సిలువలో ఆ ముళ్ళ కిరీటం ధరించిన వాడిగా చూస్తాం. అనేక కిరీటాలు ధరించి ఆ సింహాసనం మీద ఆసీనుడైన ఆ ప్రభు అని మనం ప్రకటన గ్రంథంలో చదువుతాం. అలాంటి ప్రభువు మరి ముళ్ళ కిరీటాన్ని, నా ముళ్ళ కిరీటాన్ని ఆ ప్రభు ధరించినట్లుగా చూస్తా ఉన్నాం. సిలువలో ఆ ముళ్ళ కిరీటానికి 72 ముళ్ళంట, 6 అంగుళాల మేకుళ్ళంటి ముళ్ళంట. మరి అవి ఎలా కలెక్ట్ చేశారు కానీ అవి పెట్టి కొట్టినప్పుడు ఆయన ఎంతగా మన కోసం శ్రమ పొందాడో మనం చూస్తా ఉన్నాం. మరి 600 మంది పైగా ఉమ్మి వేశారంట ప్రభు మీద.
మరి అలాంటి పరిస్థితుల్లో ఎంతగా సహించాడో, పొరపాటున ఒక్కరు ఉమ్మేస్తే కూడా మనం భరించలేము. మన ప్రభువు నీ కోసం నా కోసం ఎంతగా శ్రమ పడ్డాడు, ఎంతగా ఓర్చుకున్నాడు. మరి సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆనాటి అధికారుల కోసం తల వంచుకొని మౌనంగా నేరస్తుడిగా నీ కోసం నా కోసం చేతులు కట్టుకొని నిలబడ్డాడు ఆ పొంతి పిలాతు ఎదుట కదా. మరి ఆ ప్రభు ప్రేమ మన పట్ల, మరి ఆయన మన కొరడా దెబ్బలు ఆయన భరించినట్లుగా చూస్తా ఉన్నాం. మరి ఇలాంటి ప్రభు మనకున్నాడు, ఇంతగా ప్రేమించిన ప్రభు చూస్తా ఉన్నాం. మరి మరి అలాంటి ప్రేమ గల ప్రభు మనల్ని ఆదరించే దేవుడిగా, బలపరిచేవాడిగా, శక్తి కలిగిన దేవుడిగా మనం చూస్తా ఉన్నాం. మరి అలాంటి ప్రభు కోసం, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించడానికి వచ్చాం. మరి మిస్పా అంటే చూసాము, ఆయన మిస్పా అంటే ఒక్కసారి మరలా చూద్దాం. నెంబర్ 1, ఆయన సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేసిన స్థలం అని. నెంబర్ 2, పాపాలు ఒప్పుకున్న స్థలం అని. నెంబర్ 3, ఆ గొప్ప ఆరాధన, సర్వాంగ బలి, దహన బలిలు అర్పించిన స్థలం అని. నెంబర్ 4, న్యాయం జరిగిన స్థలం అని. నెంబర్ 5, శత్రువులను హతమార్చిన స్థలం అని. నెంబర్ 6, సహాయము దొరికిన స్థలం అని. మనం మిస్పాను గురించి నేర్చుకున్నాం. ఉద్యోగం రగిలించినట్లుగా చూస్తా ఉన్నాం మిస్పాలో సమూయేలు గారు. మరి ఇశ్రాయేలుని గొప్ప ఉద్యోగం దొరికినట్లుగా చూస్తా ఉన్నాం. మనం కూడా ప్రభు సన్నిధిలో ఈ విధంగా ఇలాంటి లక్షణాలు కలిగి ప్రార్థన చేసినప్పుడు తగ్గించుకొని, కృమ్మరించి, లోపాలు సరిచేసుకొని, మరి మన ఎబెనేజర్ అయిన క్రీస్తు ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు మనకి సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. మరి మనకి గొప్ప న్యాయకర్తగా ఉన్నాడు అని మనం చూస్తా ఉన్నాం. మరి నమ్మని వారు ఇంకా నమ్ముకోవాలి. నరకం నుంచి విడిపించి నిత్య జీవం ఇస్తాడు. నమ్మిన వారు నమ్మకంగా జీవించాలి. నమ్మకంగా లేకపోతే అనేక దెబ్బలు తగులుతాయంట. మరి లోపాలు సరి చేసుకొని ప్రభు కోసం జీవితం జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామమ్మా.